హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బీ డ్రీమ్ హోమ్స్. దిస్ ఇస్ సంధ్య. ఇప్పుడు నేను చూపించే ఈ ఫ్లాట్ వచ్చి 3 బిహెచ్కే ఫ్లాట్ అండి. ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా అంటే చాలా కంఫర్టబుల్‌గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఎందుకు ఈ విషయం ఈ ఫ్లాట్స్‌కే చెప్తున్నాను అనంటే, ఈ ఫ్లాట్స్ చాలామంది చిన్నగా ఉన్నాయి అనుకుంటారు గానీ, మెయిన్ అయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు హైయెస్ట్ పేమెంట్ పెట్టి అంటే 45 లాక్స్, 50 లాక్స్ పెట్టి ఇన్వెస్ట్ చేసి తీసుకోలేరు. సో, అతి తక్కువ బడ్జెట్‌లో అంటే మన బడ్జెట్‌లోనే మనకి కంఫర్టబుల్‌గా ఒక 3 బీహెచ్‌కే ఫ్లాట్ వస్తుంది అనంటే అది చాలా రేర్ అండి. చాలామంది బిల్డర్స్ దీన్ని లేట్ చేసైతే ఆహ్, చాలామంది బిల్డర్స్ దీన్ని లేట్ చేసైతే వాళ్ళు కన్‌స్ట్రక్షన్ అయితే చేయరండి. సో, మనకి విజయవాడ లొకేషన్స్‌లో మనకి దొరుకుతుంది అంటే ఇట్స్ వెరీ ఆహ్, హ్మ్. లక్కీ అనే చెప్పాలి. సో, ఈ ఫ్లాట్ మీరు చూస్తున్నారు గదా! నేను మాట్లాడుతున్నా సరే వీడియో ఎందుకు రన్ చేస్తున్నాను అనంటే, మీరు చూస్తూ మీకొక క్లారిటీ అనేది వస్తుంది అనేసి. సో, 3 బెడ్‌రూమ్స్ ఉంటాయండి. మాస్టర్ బెడ్‌రూము, చిల్డ్రన్ బెడ్‌రూము అండ్ గెస్ట్ బెడ్‌రూము. 3 బెడ్‌రూమ్స్‌కి కూడా మనకి కబోర్డ్ వర్కు అయితే కంప్లీట్‌గా అయిపోయిందండి. ఇది మొత్తం 4 ఫ్లోర్స్ అపార్ట్‌మెంట్. నేను చూపిచ్చే 3 బీహెచ్‌కే వచ్చి థర్డ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి. 2 బీహెచ్‌కే వచ్చేసేసి సెకండ్ ఫ్లోర్ వెస్ట్ ఫేస్ ఫ్లాట్. ఇవి మాత్రమే. ఈ 2 ఫ్లాట్స్ మాత్రమే మనకి ప్రెజెంట్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. అన్‌అఫీషియల్ ఫ్లాట్ వచ్చేసేసి ఫోర్త్ ఫ్లోర్‌లో ఉందండి. ఫోర్త్ ఫ్లోర్ ఆల్సో ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ 3 బీహెచ్‌కే ఫ్లాట్ అండి. సో, మీకు కబోర్డ్ వర్కు, కార్ పార్కింగు అంతా కూడా మనకి లిఫ్ట్ అండ్ ఫాల్ సీలింగ్ వచ్చేసి మనకి చాలా బావుంటుంది. ఇంత తక్కువ బడ్జెట్‌లో మనకి సీలింగు, వుడ్ వర్క్ అంతా ఇవ్వడము, అది మన విజయవాడ లొకేషన్‌లో దొరకడం అనేది ఇట్స్ రేర్ అండి. సో, అందుకే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో, మీకు ఈ హౌస్ నచ్చితే గనక కంపల్సరీ విజిట్ చేయండి. విజిటింగ్ చార్జెస్ ఏమీ ఉండవు. నేనైతే ఫ్రీగానే చూపిస్తాను. కమిషన్ బేసిక్ అండి మేము. నేనైతే ఏజెంట్‌ని. సో, మీకు హౌస్ నచ్చితే గనక మీకు డిస్క్రిప్షన్‌లో నంబర్ ఇస్తున్నాను. మీరు నాకు కాల్ చేయొచ్చు. అండ్ మీరు ఈ ఫ్లాట్ డీటెయిల్స్ అన్నీ కూడా మోస్ట్‌లీ నేను దీంట్లోనే చెప్తాను. దీని ప్లింత్ ఏరియా వచ్చేసేసి 700 వస్తుందండి. అలాగే యూడీఎస్ వచ్చేసి వీళ్ళు 21 స్క్వేర్ యార్డ్స్ మనకైతే రాస్తున్నారు. ఎస్ఎఫ్‌టి వచ్చేసేసి 950 వస్తుందండి. దీని కాస్ట్ వచ్చేసి 34 లాక్స్ చెప్తున్నారు. అండ్ డబుల్ బెడ్‌రూమ్‌కి వచ్చేసేసి 24 లాక్స్ చెప్తున్నారు. 16 స్క్వేర్ యార్డ్స్ రాస్తున్నారండి. దానికి కార్ పార్కింగ్ లేదు. ఓన్లీ మనకి 2 వీలర్ పార్కింగ్ మాత్రమే ఉంది. 3 బీహెచ్‌కే ఫ్లాట్‌కి మాత్రమే కార్ పార్కింగ్ ఉంటుందండి. అండ్ నేను ఇంకా మీరేమన్నా విషయాలు తెలుసుకోవాలి ఈ ఫ్లాట్ గురించంటే నాకు కాల్ చేయండి. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్.